పరిశుద్ధ కోడూరు వేలంగని మాత జన్మదిన వారోత్సవాలు ఈ నెల 6, 7, 8 తేదీల్లో తోటపల్లి గూడూరు మండలం కొత్తపల్లి కోడూరు బీచ్లో గల పరిశుద్ధ వేలంగని మాత చర్చినందు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నామని బిషప్ డాక్టర్ ఎండి ప్రకాశం తెలిపారు. ఈ ఉత్సవాలకు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పరిశుద్ధ వేలంగని మాత దీవెనలు పొందాలన్నారు. నెల్లూరులోని బిషప్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ని ఎండి ప్రకాశం, పలువురు ఫాదర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వికార్ జనరల్ ఫాదర్ గోవిందు ఎన్నయ్య, క్యాథడ్రల్ విచారణ గురువు ఫాదర్ విలియం జార్జ్, కోడూరు వేలంగని మాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ లోకేష్ రాజ్, ఫాదర్ చరణ్ కిషోర్, ఫాదర్ లూదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మన యొక్క ప్రాంతానికి ఇది ఒక గొప్ప వరం. ఇలా ఒక చక్కటి పుణ్యక్షేత్రాన్ని మనం కలిగి ఉండటం, అందరికి కూడా ఆ ప్రభు యొక్క దీవెనలు లభించేలా. ఇదివరకే ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆ యొక్క తల్లి ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభు యొక్క దీవెనలను పొంది ఉన్నారు. వారి యొక్క అవసరాలు నెరవేరి ఉన్నాయి. మరి ముఖ్యంగా అనేక మంది స్వస్థతను కూడా పొంది ఉన్నారు. మనం మానవ ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుని యొక్క అనుగ్రహం, ఆయన యొక్క దీవెన అన్నది కూడా మనకు ఎంతో అవసరం. ఆ దేవుని యొక్క అనుగ్రహం, దీవెన మనపై రావటానికి మన తరపున ప్రభువును ప్రార్థించేదే మన తల్లి, మరే తల్లి. కాబట్టి ఆమె జన్మదినాన్ని మనందరం కూడా వచ్చి ప్రార్థించుకోవటం, జరుపుకోవటం ఎంతో సమంజసమైనట్టు. ఆమెను జగన్మాత అంటుంటాం. అంటే సమస్త మానవులకు కూడా తల్లిగా ప్రభు తాను కలువరిపై శిలువ మీద నుండి మనకు ప్రసాదించి ఉన్నాడు. తన తల్లిని మనందరికీ తల్లిగా ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే మనం ఆమె యొక్క సహాయాన్ని పొందాలని, ఆమె యొక్క ఆదర్శాన్ని తీసుకోవాలని, ఆమె యొక్క ప్రార్థనను ఆశ్రయించాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ మేరకు ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అక్కడ అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా చేయబడినవి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ వారి ద్వారా కూడా మరి రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 29వ తేదీ ఈ పుణ్యక్షేత్ర సంబరాలు మొదలైనవి. 6, 7, 8వ తేదీల్లో ముఖ్యమైనటువంటి తిరణాల టైం. బిషప్ గారు చెప్పినట్లు ఆ రోజున అందరికీ కూడా అన్ని రకములైనటువంటి సదుపాయాలు చేయబడి ఉన్నాయి. నీళ్ళ వసతి కానీ, భోజన వసతి కానీ, బస్సు వసతి కానీ, లేకపోతే సెక్యూరిటీ పరంగా కానీ అన్నీ కూడా వసతులు చేయబడి ఉన్నవి. అదేవిధంగా ప్రార్థనలకు కూడా అన్నీ కూడా వసతులు చేయబడి ఉన్నాయి. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆడకి చాలామంది ప్రార్థించుకోవటానికి వస్తారు. చాలామంది అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. సముద్రము పక్కన, సముద్రంలో మునగటానికి, కొంతసేపు ప్రశాంతంగా ఆడ ఉండటానికి వస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మా బిషప్ గారి తరపున, మేత్రాసనం తరపున, పుణ్యక్షేత్ర డైరెక్టర్గా నేను ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అక్కడికి వచ్చి ప్రార్థించుకోండి, కొంతసేపు ప్రశాంతంగా గడిపోండి. అక్కడ వాతావరణాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొంతసేపు ఆహ్లాదపడి బొమ్మని చెప్పి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. రాష్ట్ర